టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారా రారా అన్నది ప్రస్తుతం అందరిలో నడుస్తున్న టాక్. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీలో కొత్త జోష్ వస్తుందని పలువురు యువ క్యాడర్ కూడా అభిప్రాయపడుతుంది. ఇటీవల గుంటూరుకు విజయవాడకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన పార్టీ తరపున ప్రచారం చేస్తే టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుందని కూడా పలువురు విశ్లేషకులు అభిప్రాయం. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే సాధించిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఒక్కసారిగా అధికారంలోకి రాగలదా అంటే అది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రపంచంలో ఏవో అద్భుతాలు జరిగే తప్ప టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. అయితే ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తామే అధికారంలోకి వస్తామని జగన్పై ఒక్కసారికే ప్రజలు విసిగెత్తిపోయారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఈసారి ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దింపి పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై త్వరలోనే చంద్రబాబు నాయుడుతో పార్టీ శ్రేణులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్తో పార్టీ శ్రేణులు సంప్రదింపులు జరిపితే ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎన్టీఆర్ స్ట్రాటజీ ఏమిటనేది అర్థం కావడం లేదు. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులకి బీజేపీ కూడా చేరితే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ప్రచారానికి వస్తారని కొంతమంది వాదన వినిపిస్తోంది.